బాగా మనసులో పడింది. అంటే మా బ్రదర్ ఇంత హెల్తీగా ఉండేవాడు, ఆయనకే సడన్గా ఇట్లా అటాక్ వస్తే చాలామంది ఉన్నారు, ఇంకా పెద్దలు ఉన్నారు, ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, వయసు మీద పడిన వాళ్ళు, లేడీస్ ఉన్నారు, వితంతువులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. వీళ్ళందరి ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఏదో ఒకటి చేయాలి. సో మనం అనుకున్నాం కదా, మన సొసైటీలో ఇది చేద్దామని అనుకున్నాం. సో మనం ఫస్ట్ కార్యక్రమం మా ఊరినే చేయాలని అప్పటి నుంచి మేమైతే ఎప్పుడైతే కూడుకొని దాన్ని ఫైనల్ చేసాం, అప్పటి నుంచి సైదులు మా వెంటబడి ఫస్ట్ కార్యక్రమం అఫీషియల్గా, ఇంతకుముందు 2 చేశాం కానీ అఫీషియల్గా మా బ్యానర్లోనే చేస్తున్న మొదటి కార్యక్రమం ఇది. కాబట్టి సో దీనికి వచ్చిన మీ అందరికీ మా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మమ్మల్ని వెన్నంటూ ఉండి ప్రోత్సహిస్తూ, అంటే చదువుకునేటప్పుడే కాదు, పెద్ద అయిన తర్వాత కూడా మాకు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ప్రోత్సహిస్తున్న మా గురువులకి, ఇక్కడ చూస్తుంటే 2 బ్యాచ్, అంటే 10th క్లాస్ నుంచి సారు, అదేవిధంగా ఇంటర్ నుంచి సుధాకర్ సారు, వీళ్ళు వచ్చి ఇప్పటికి కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని అంటే ఇప్పటికీ గైడ్ చేస్తున్నారు. అంటే ఇలాంటి వారి ఆధ్వర్యంలో మేము ఇలాంటి కార్యక్రమాలు చేయడం. సో అందరూ కూడా తప్పకుండా ఉపయోగించుకోండి. ఇక్కడ మీకోసం ఈసీజీ, 2D ఈకో, అదేవిధంగా మెడిసిన్స్ కూడా తీసుకొచ్చాము. ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఉన్నారు, గైనకాలజిస్ట్ ఉన్నారు మేడము. సో లేడీస్ ఉంటే చూయించుకోండి. ఏ ప్రాబ్లం ఉన్నా మీరు సీరియల్గా వచ్చి చూయించుకుంటే మేము ఎంతసేపు అయినా ఉండి ఓపిక్గా చూస్తాం. కాబట్టి మీరు కూడా అంతే ఓపిక్గా ఉండి కోఆపరేట్ చేసి చేయించుకున్నట్టయితే మంచిగా జరుగుతుంది. ఈ క్యాంపుని అంటే సక్సెస్ఫుల్ అయితే ఇంకా మాకు ఇన్స్పిరేషన్ ఉంటుంది, అంటే ఇలాంటి క్యాంపులు ఇంకా మంచిగా చేయాలని చెప్పి. అందుకనే మీరు కూడా మంచి కోఆపరేట్ చేయండి. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయడానికి మేము అంటే ముందుకు రావడానికి ఇది ప్రోత్సాహంగా ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.